అది ప్రధానం. మిగతా 3 సంబంధిత కేసుల్లాగా ఈ ఈ సుప్రీం కోర్టుకి అప్పీల్ ఫైల్ చేశారు. అందులో ఒక మెలిక పెట్టాడు. జన్మతా పౌరసత్వ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు దగ్గరికి వచ్చిందండి. ఏం జరుగుతుందో చూద్దాం. జస్ట్ రీక్యాప్, మార్చి 2వ తారీఖున నేను ఒక అప్డేట్ పెట్టాను. పై కోర్టులో ట్రంప్ ఓటమి, ఇప్పుడేంటి, తర్వాత ఏంటి అనేది. ఇది 4th సర్క్యూట్ కోర్ట్, అంటే రిచ్మండ్ వర్జీనియాలో ఉన్న 4th సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ వాళ్ళు ట్రంప్కి నేషన్ వైడ్ ఇంజంక్షన్ మేరీలాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇవ్వడం సమంజసమే అని ఇచ్చిన తీర్పు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ దానికి సంబంధిత కేసులుగా ఈ 4 డిస్ట్రిక్ట్స్లో వచ్చినాయి కదా, వాషింగ్టన్, మ్యాసచ్యూసెట్స్, న్యూ హ్యాంప్షైర్, అలాగే ఈ ఫోర్త్ సర్క్యూట్లో వచ్చింది. అది యాక్చువల్గా మేరీలాండ్ కేసు. అది ప్రధానం. మిగతా 3 సంబంధిత కేసుల్లాగా ఈ సుప్రీంకోర్టుకి అప్పీల్ ఫైల్ చేశారు. అందులో ఒక మెలిక పెట్టాడు. ఆ మెలిక నేను ఫాలో అయ్యే లీగల్ పాడ్కాస్ట్లు వాళ్ళు కూడా ఊహించిన మెలిక అనమాట. ఆ మెలిక ఏంటి, టెక్నికాలిటీని మాత్రమే ఛాలెంజ్ చేశారు, అది సబ్స్టెన్స్ని మాత్రం ఛాలెంజ్ చేయలేదు. అందులో టెక్నికాలిటీ అంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఒక అధ్యక్షుణ్ణి నిరోధించగలదా అనే టెక్నికాలిటీ మీద మాత్రమే పెట్టారు. అందుకని ఇంజంక్షన్ ఎత్తివేయవలసిందిగా కోరారు, అంటే పార్షల్ లిఫ్టింగ్ అని. మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉంటే, యాక్చువల్గా దిస్ ఈస్ ద న్యూస్ ఐ షేర్డ్ యెస్టర్డే, ఒక వీడియో అప్డేట్లో షేర్ చేసుకున్నది. మీరు న్యూస్ ఫాలో అవుతుంటే 2 అంశాలు ఇటీవల మీరు చూసే అవకాశం ఉంది, అలాగే చూడని అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సో మచ్ న్యూస్ వస్తుంది కదా, ఈజీ టు మిస్ ఆల్ దట్. ఇది ఒక జోక్. ఇది బాబిలాన్ బీ అనేది ఒక రైట్ వింగ్ కామెడీ నెట్వర్క్ లాంటిది. నెట్వర్క్ అంటే వాళ్ళకి ఒక వెబ్సైట్, అలాగే ఏవో మీమ్స్ పెడతా ఉంటారు. అంటే ఆనియన్ అనే ఒక సాటరికల్ వెబ్సైట్ లాగానే బాబిలాన్ బీ అనేది. బట్ దిస్ బాబిలాన్ బీ గివ్స్ ఎ రైట్ వింగ్ అండ్ రిపబ్లికన్ వ్యూ పాయింట్ ఆఫ్ జోక్స్. పర్సనల్గా నాకైతే ఫనీగా అనిపించవు. ఫెడరల్ జడ్జ్ అపాయింట్స్ హిమ్సెల్ఫ్ ప్రెసిడెంట్, అది జోక్ అనమాట. అది అంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చే అధికారం లేదనేది ఒక ఆర్గ్యుమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఒబామా దగ్గర నుంచి, ట్రంప్ 1 నుంచి, బైడెన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఆ వివాదాన్ని ఆధారంగా తీసుకొని ఈ ట్విస్ట్ పెట్టాడు అనమాట. అలాగే మీకు ఇప్పుడు ట్రంప్ స్పోక్స్ పర్సన్ ఉంది కదా, క్యారోలైన్ లెవిట్, నిన్న వేరే కేసు గురించి ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూ చేశారు ఆవిడని. సో దిస్ ఇస్ వాట్ షీ సెడ్. That tens of thousands of fired federal workers must be reinstated immediately. Okay, Karen, how are you going to fight that? Well, let's talk about the absurdity of this, Stu. You have a single lower district court judge who ruled that all of these individuals need to be rehired, just usurping the executive authority of President Trump to fire federal workers. This cannot be allowed to happen. This ruling was unconstitutional. The White House and the Trump administration are prepared to fight back. So, district court level lo ప్రెసిడెన్షియల్ అథారిటీని యుసర్పింగ్ చేయడానికి అది ఎట్లా సాధ్యం అని చెప్పి షీ ఈస్ ఛాలెంజింగ్ దట్. యాక్చువల్లీ దెర్ ఈస్ సమ్ వ్యాలిడిటీ టు ఇట్ అండి. దీనికి చెప్పాను కదా, ఒబామా దగ్గర నుంచి ఇది జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే కేసు ఏంటంటే, ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక ఇంజంక్షన్ ఇచ్చారు. ఏమని, ఫైర్డ్ ఫెడరల్ వర్కర్స్ అందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చారు. సో అది కూడా ఇదే ఆధారాలతో, అలాగే ఇదే ఆర్గ్యుమెంట్స్తో మళ్ళీ సుప్రీం కోర్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ కేసును పక్కన పెట్టి, సో ఈ కేసులో ఏం చేశాడంటే, ఇది యాక్చువల్ కేసు అండి, సుప్రీం కోర్టుకి ఫైల్ చేసిన కేసు. 186 పేజీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చదివి ఆకలింపు చేసుకునే టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. సో అందుకనే నేను ఈ లీగల్ పాడ్కాస్ట్లు ఇవన్నీ వింటూ ఉంటాను అనమాట. సో దాన్ని సారాంశం జార్జ్ కాన్వే చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందులో యూ జస్ట్ సర్చ్ ఫర్ బైడెన్ ఇన్ దిస్ థింగ్. ఈ అరిజోనా వర్సెస్ బైడెన్, ఇక్కడ యూనివర్సల్ రిలీఫ్ క్యాన్ ఆల్సో స్వీప్ నాన్ పార్టీస్. యాక్చువల్గా మొట్టమొదటి అక్రెన్స్లో నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ హ్యావ్ నాట్ బీన్ గుడ్ ఫర్ రూల్ ఆఫ్ లా. ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ లా అని. దిస్ వాజ్ జడ్జెస్
థామస్, గోర్సిచ్, క్యావనా. అలిటో, థామస్, గోర్సిచ్ అండ్ క్యావనా వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలు. వీళ్ళు ఇచ్చిన ఇది. ఇంకో విషయం ఏంటంటే చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ అండ్ ఏమీ కోనీ బ్యారెట్ వీళ్ళిద్దరూ రైట్ వింగ్ జడ్జెస్ అయినప్పటికీ వీళ్ళు దే వెంట్ అగేన్స్ట్ దట్. సో ఈ నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన తీర్పు కాదు ఇది, మైనారిటీ ఒపీనియన్ ఏదో, దాన్ని తీసుకునే ఆధారంగా దానికి ఇది పెట్టారనమాట. ఇది అంతేకాకుండా ఇది బైడెన్ కేసులు ఇందులో ప్రస్ఫుటంగా కాదు, బైడెన్ కేసులను కూడా చూపెట్టి ఇది జరుగుతోంది, డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళకి ఇది అధికారం లేదు అని చెప్పి ఆ ట్విస్ట్ వల్ల మున్ముందు ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద రీసెంట్ రూలింగ్, ఏది యుఎస్ఏఐడికి సంబంధించిన ఒక కేసులో రూల్ చేసింది సుప్రీంకోర్టు ఏమని, $2 billion ఆల్రెడీ నిర్వహించిన పనికి బిల్లులు కట్టాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు 5-4 డెసిషన్ వచ్చింది. ఆ 5-4 డెసిషన్లో రాబర్ట్స్, ఏమీ కోనీ బ్యారెట్ ఇటుపక్క ఉన్నారు. ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకి ఆ అధికారం ఉందన్నట్టుగా చేశారు. ఈ నలుగురు ఎవరు, మరొకసారి, అలిటో, థామస్, గోర్సిచ్ అండ్ క్యావనా వీళ్ళు మాత్రం డిస్ట్రిక్ట్ కోర్టుకి అధికారం లేదన్నారు. సరే, ఇక్కడేమవుతుంది, ఆ ఇంజంక్షన్ ఎత్తివేయమని చెప్పి కదా వీళ్ళు అడిగేది. ఇది 4th సర్క్యూట్ కోర్టు వాళ్ళు ఇచ్చిన ఇంజంక్షన్ ఎత్తివేయమని కదా. వెరీ లైక్లీ ఆ ఇంజంక్షన్ ఎత్తివేయకపోవచ్చు, ఎగ్జాక్ట్లీ ద సేమ్ స్ప్లిట్ రావచ్చు అనేది, 5-4 స్ప్లిట్ అనేది. ఇందుకనే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా రిస్క్ ఉంది అనేది. సో ఇప్పుడు ఆ రిస్క్ అనేది ఎలా ఉన్నది ఈ ఆర్గ్యుమెంట్తో బయటపడింది. ముందేమవుతుంది తెలీదు. సబ్స్టెన్స్, ఓకే, ఇంకొక విషయం, సబ్స్టెన్స్ ఏంటి, ఇది కాన్స్టిట్యూషన్కి విరుద్ధమా అనే దాని గురించి ఆర్గ్యూ చేయట్లే. ఇప్పుడు వీడెవడు నాకు చెప్పడానికి అనే విషయం గురించి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి చెప్పడం ఏంటి, సర్క్యూట్ కోర్టులో దాన్ని నిలబెట్టడం ఏంటి, ఇది అదంతా భావ్యం కాదని పెట్టారు. ఇది మేము చేసేది కరెక్టే అని అన్న విషయం మాత్రం ఆర్గ్యూ చేయట్లేదు ఈ కేసులో. నేనైతే ఆప్టమిస్టిక్గా ఉంటున్నాను 5-4 డెసిషన్తో ఇంజంక్షన్ అలాగే ఉంటుందేమోనని. అగైన్ వీ డోంట్ నో, వీఆర్ ఓన్లీ స్పెక్యులేటింగ్. టాప్ లీగల్ మైండ్స్కే కొంచెం అయోమయంగా ఉంది ఏం జరగబోతోంది అనేది. ఇదే సేమ్ ఆర్గ్యుమెంట్లు డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ ఉండకూడదనే ఆర్గ్యుమెంట్ లెఫ్ట్ నుంచి, అంటే డెమోక్రాట్స్ కూడా అదే చేస్తున్నారు. ACLU ఇస్ నాట్ డెమోక్రాట్ ఆర్ ఎనీథింగ్, దిస్ ఈస్ ఏజెన్సీ ఫైట్స్ ఫర్ సివిల్ రైట్స్ యాక్చువల్గా. ఫ్రీడమ్ ఫర్ ద థాట్ వీ హేట్ అని వాళ్ళ మాటో. మీ ఆలోచనలు ఎంత జుగుప్సాకరమైనవని, ఆ ఆలోచనలు మీకుండే హక్కుని గురించి మేము పోరాడతాము అని ACLU మాటో అన్నమాట. వాళ్ళు టెక్సస్లో 5th సర్క్యూట్, అది టెక్సస్లో నార్థన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సస్లో అమరెల్లా అనే ప్లేస్లో ఒకే ఒక ఫెడరల్ జడ్జి ఉన్నాడు. అతని పేరు మాథ్యూ కాస్మరిక్. అతగాడు ఈ రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, క్రిస్టియన్ రైట్, అలా క్రిస్టియన్ ఫండమెంటలిస్టులు వీళ్ళంతా కావాలని అతనికి జ్యూరిస్డిక్షన్ కల్పించి అక్కడ కేసులు వేసి చాలా వరకు సుప్రీంకోర్టు వరకు వచ్చినాయి అతని ద్వారా, సింగిల్ జడ్జి దగ్గర నుంచి. బై ద వే, ఆ మాథ్యూ కాస్మరిక్ నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా ఒక సింగిల్ జడ్జి నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ ఇవ్వడం పద్ధతి కాదని చెప్పి అదర్ సైడ్, విచ్ ఇస్ డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఆల్సో ఫాట్ ద సేమ్ వే. సో లెట్స్ సీ, కన్సిస్టెంట్గా ఉంటే సుప్రీంకోర్టు కానీ మొదటి నుంచి చివరి దాకా కన్సిస్టెంట్గా ఉంటే దిస్ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ the district court judge's order, which is the Maryland District Court judge order. Again, we have to wait and see how it happens.